హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ నేను చేయబోయే ఇంటర్వ్యూ చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. అసలు ఇంత మంచి పనులు చేసే వాళ్ళు ఎందుకు సొసైటీలో ఎక్కువ కనిపించరు అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకోరు. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి నేను చెప్పాలి అంటే చాలా మాటలు ఉన్నాయి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదు. ఆవిడ చూడడానికి చాలా సింపుల్గా, నార్మల్గా బిలో మిడిల్ క్లాస్ ఆవిడలా ఉంటారు. బట్ ఒక 40 మెంబర్స్ వరకు కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంచడానికి వ్యక్తుల్ని ప్లేస్ లేకపోతే సొంత ఇంట్లోనే చనిపోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళని, మెంటలీ డిసేబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి సేవలు. ఇన్ జనరల్గా మనం చూస్తాం ఇంట్లో అమ్మమ్మలో, తాతయ్యలో, నాన్నలో బెడ్ రిటర్న్ అయిపోతే వాళ్ళని చూడడానికి చాలా తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు. బట్ ఈవిడ అలా కాదనమాట. చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు ఒక 40 మందిని చూసుకున్నారు. అంటే బేసిక్గా చాలామంది ఆర్గనైజేషన్ అనగానే కూడా మనీ కోసం చేస్తారు, లేకపోతే ఇంకొకటి అంటారు. బట్ ఎవరి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా తనకున్న ఆస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అమ్ముకుని తనకి సేవ చేయాలని ఇంటెన్షన్తో ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చారు. రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు. అండ్ 600కి పైగా క్రిమేషన్స్ కూడా ఆవిడ చేశారు. అసలు ఇలాంటి ఇన్స్పిరేషన్స్ పీపుల్ మన సొసైటీలో ఉన్నారా అంటే ఎస్, స్టిల్ ఉన్నారు. ఆవిడ గురించి మాట్లాడుతుంటేనే స్టిల్ నాకు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత మంచి వ్యక్తి నాగచంద్రికా దేవి గారు. ఎస్, ఇవాళ మన యూటీవీ స్టూడియోలో అయితే ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మంచితనానికి కూడా కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. బట్ మీరు అలా కాదు, దానికి మించి ఎక్స్ట్రీమ్లో ఉంటారు. ఎలా? మంచితనం అనేది నాకేం తెలియదు, కానీ ఏదో వర్క్ చేయాలా, మనము నలుగురికి సహాయపడాలనేది ఉండేది నాకు. యాక్చువల్గా నేను మామూలుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. ఇంట్లో కొన్ని వృద్ధులు పడే బాధలు అవన్నీ, అంటే మా ఇంట్లో మా వాళ్ళే, అమ్మమ్మను, అత్త, మేనత్త, వీళ్ళంతా లాస్ట్ స్టేజ్లో చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళు ఆ శారీరక బాధలు, వాళ్ళు పడిన వేదన అవన్నీ చూసినప్పుడు ఏదో చేయాలి ఇట్లాంటి వాళ్ళకని అనిపించింది అనమాట. అలా ఇక నాకు ఒక అవకాశం కూడా వచ్చింది. ఎందుకంటే లైఫ్లో సంసారము, భర్త, పిల్లలు అందరూ ఉంటే మనకేమనిపిస్తుంది, ఇంతసేపు నా సంసారము, నా పిల్లలు, నా భర్త, నేను బాగుండాలి, ఏదో జాబ్ సంపాదించాలి అనేది. భగవంతుడు ఒక చిన్న అవకాశం ఇచ్చినాడు నాకు, నా భర్త ద్వారా. ఎందుకంటే ఒకరి వల్ల మనకు మంచి జరిగినప్పుడు వాళ్ళు మనకు చెడు చేసినా కూడా వాళ్ళని మంచి అనాలి మనము. నేను అలాగే అనుకుంటా. నేను ఫస్ట్ చెప్తాను అనమాట, నా భర్తే నాకు గురువు అనుకుంటా నేను. ఎందుకంటే నేను ఈ స్టేజ్కి రావడానికి ఆయనే కారణము. ఒకటి ఎందుకంటే ఇక అవన్నీ అంటే చెప్పడానికి కూడా నాకు ఇబ్బంది అనిపిస్తూ ఉంది. సో నేను ఈ దారి ఎన్నుకున్నాను. జాబ్ చేస్తున్నాను, ఒక బాబు ఉన్నాడు, పాపకు పెళ్లి చేసేసాను. సరే, నాకు మంచి అవకాశం. ఎందుకంటే ఒంటరిగా ప్రయాణం అన్నమాట. ఒక పక్క జాబ్ చేస్తూ, ఒక పక్క బాబుని చూసుకుంటూ, ఇంకా ఎంతో మందికి నేను చేసే అవకాశం నాకు దొరికిందనమాట. సో నేను అనుకున్నాను కదా, అమ్మమ్మను, అత్త, మేనత్త వీళ్ళు పడ్డ బాధ, ఆ దిశలో ముందు ప్రయాణం చేశాను. వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా హోమ్స్ తిరిగాను నేను. అక్కడ ఉండే లోటుపాట్లు, కష్టాలు, ఆ మనుషుల ఆవేదన, ఎందుకు ఇలా వస్తున్నారు ఇక్కడ, ఇవన్నీ కూడా నా జాబ్ అయిన తర్వాత ఏదో టైంలో చూసుకొని వెళ్ళేదాన్ని అనమాట. అవన్నీ చూసినప్పుడు, అంటే అది మంచి చెడు చూసినప్పుడు మనం ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు అనేది మనకు తెలుస్తుంది కదా. ఆ రకంగా నేను ముందు స్టడీ చేసిన తర్వాత నేను ఒక హోమ్ అనేది స్టార్ట్ చేసిన. నేను శ్రీనగర్ కాలనీలో, మేదీపట్నం దగ్గర ఫస్ట్ స్టెప్ అనమాట. నా స్నేహితులు కొంతమంది కలిసి వస్తే వాళ్ళతో పాటు రిజిస్ట్రేషన్ చేసి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి మొదలు పెట్టాను. ఫస్ట్ దాంట్లో ఇక్కడ మనం ఇళ్లల్లో పనులు చేస్తారు చాలామంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని ఒక ఇది ఉండేది వాళ్ళకి. సో నాకు వాళ్ళు ఏమంటే బయట వాళ్ళ ఫీజులు కట్టడానికి దాని వాళ్ళ దగ్గర అంత లేకపోయినా ఇళ్ళమ్మడి పని చేసి కూడా డబ్బులు కట్టాలి, ఈ పిల్లల్ని మంచి కాన్వెంట్లో చదివించాలి అనేది ఉండేది. అది చూసిన తర్వాత ఫస్ట్ నేను చేసిన స్టెప్ ఏంటంటే కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ద్వారా కిండర్ గార్డెన్ అని చెప్పి ఒక స్కూల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ చేసి మన మామూలుగా సమ్మర్ క్యాంప్ ఒకటి స్టార్ట్ చేశాను, 40 days. అక్కడ ఫస్ట్ అదంతా జరిగింది. పిల్లలు రావడము, మేము వాళ్ళకి అన్ని విధాలు నేర్పించడము. నెక్స్ట్ ఆయన బాబురావు అని ఆయన కమిషనర్ అనుకుంటే, పోలీస్ కమిషనర్ గారు, వారి ద్వారా
వాడు వచ్చారు ఆ రోజు. వచ్చినప్పుడు ఇంకా ఆయన స్టార్ట్ చేయించారు నాతోటి. అప్పుడు మొదలుపెట్టాను అనమాట. అది కిండర్ గార్డెన్తో పాటు ఒక పక్క స్కూలు పైన మెల్లగా ఈ ముసలి వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకోవడం స్టార్ట్ చేసిన. కానీ నేను చేసింది ఏంటంటే అందరిలాగా నడుచుకుంటూ హ్యాపీగా ఉండే వాళ్ళని కాకుండా ఎవరైతే మంచంలో పడ్డారో లాస్ట్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకే అవసరం. మనము నడిచే వాళ్ళకి ఏముంది, మనం ఇంత అంతా చేసి పెడితే తింటారు, హ్యాపీగా కబుర్లు చెప్పుకొని ఉంటారు. వీళ్ళని చూసేవాళ్ళు లేరు. అప్పుడు చాలా కష్టంగా ఉండింది. ఇప్పుడు ఏమంటే మనీ పెడితే మనుషులు దొరుకుతున్నారు. అప్పుడు అలాంటి వాళ్ళకి చేసే వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చేటోళ్ళు కాదన్నమాట. సో ముందు నేనే కొద్దిగా వాళ్ళకి చేస్తూ మళ్ళీ ఆఫీస్కి పోవడము రావడం అట్లా చేస్తూ మళ్ళీ మెల్లమెల్లగా మనుషులు సేకరించుకొని వంట వాళ్ళని పని చేసే వాళ్ళని వాళ్ళంతా కూడా సేకరించుకొని ఒక 20 మెంబర్స్తో స్టార్ట్ చేశాను నేను. అక్కడి నుంచి ఇప్పుడు 25 సంవత్సరాలు ఈ ప్రయాణం నాది. ఆగకుండా వెనక్కి తిరిగి చూడలేదు నేను. జాబ్ చేస్తూ వచ్చాను, ఒక పక్క ఇది నడుపుతున్నాను. నా చేతనైంది ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందిలో ఉన్నారు, అది ఫైనాన్షియల్గా కావచ్చు, తర్వాత మామూలుగా శారీరకంగా కూడా వాళ్ళు పడేది చూస్తే నా చేతనైంది నేను ఏం చేయగలుగుతాను అనేది అక్కడికి వెళ్ళి చేయడం అనేది మొదలుపెట్టాను అనమాట. ఒక్క హోమ్ అనేది కాకుండా ఇవి కూడా నేను బయట ఫస్టే ఎడ్యుకేషన్ మీద మొదలుపెట్టాను కదా, అలాగే ఇవి కూడా చేయడము. నాకు ఇంకా వెనక్కి తిరిగి నాకు ఏ జ్ఞాపకాలు రాకుండా నేను చేసిన అందులో నుంచి నేను బయటకు వచ్చాను. ఇంత వర్క్ అంటే రాత్రి 12-1 గంట వరకు అసలు పడుకునేదాన్ని కాదు, చేసేదాన్ని వర్క్ అంతా చూసుకొని. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, బాబు ఉన్నాడు. తర్వాత మన మదర్ ఫాదర్ కూడా కొద్ది రోజుల తర్వాత నాన్న రిటైర్ అయిపోయినారు. రిటైర్ అయిన తర్వాత అమ్మ కూడా షుగరు బీపీ దీనివల్ల కూడా చాలా ఇబ్బంది పడేదన్నమాట. అమ్మ ఇంతమందిని చూస్తున్నావు, మమ్మల్ని చూడలేవా, నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకుపోవు అని అడిగేవారు. కానీ నాన్నగారేమో కొడుకుల దగ్గర ఉండాలని ఆశ, వెయిట్ చేయలేమా అని చెప్పన్నాను. కానీ వాళ్ళ కొడుకులు తీసుకుపోలేదు వాళ్ళని. ఆ టైంలో ఇంకా అమ్మ మాత్రం బాగా ఏడ్చేసింది. నాన్న రాకపోతే పర్వాలేదు, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, నేను నా చేత కావడం లేదు, శరీరం భరించలేకపోతుంది అని. అప్పుడు నాకు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉండే అన్ని సామాన్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసి అమ్మేసేసి ఇక మిగిలిని తీసుకుని అమ్మ నాన్నని తీసుకొని నేను హైదరాబాద్ వచ్చేసాను. వచ్చి ఇంకా వాళ్ళని కూడా నా దగ్గరే పెట్టుకున్నాను అనమాట. అమ్మ నాన్నతో పాటు నేను ఎదురుగ్గా ఉండే ఇంట్లో అమ్మ నాన్న నేను, ఇక నాతో పాటు వర్కర్స్ ఉండేవాళ్ళు. ఎదురుగ్గానే 40 మంది పట్టేంత ఒక ఇల్లు నేను హోమ్కు వాళ్ళు కూడా ఇచ్చారు. ఎందుకంటే నేను చేస్తున్న దాన్ని ఎవరైనా చూస్తే భయపడతారు, ఎవరు ఇవ్వరు అట్లాంటి ఇల్లు పాడైపోతుందని. కానీ పాపం వాళ్ళు ముస్లిమ్స్, ఆమె ఏమనకుండా ఇచ్చేసింది అనమాట. తీసుకో మేడం, మీరు చేసేది గొప్ప అనేసి. సో రెంట్కి తీసుకొని దాన్ని నడుపుకుంటూ ఇక అన్నీ ఇంకా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. ఇంకా బేసిక్గా అంటే ఒక్కరు ఇద్దరిని చూసుకోవడమే చాలా ఇబ్బంది, కష్టము. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఏం చేస్తారో తెలియదు. అలాంటిది 40 మందిని చూసుకోవడం మీకు ఎలా సాధ్యమైంది? 40 మందిని ఇప్పుడు ఒకటి నందు, ఏదైనా కూడా మనకు ఇష్టంగా ఉన్నప్పుడు ఎంత కష్టమైన మనకు కష్టం అనిపించదు. ఇది మనసులో ఇష్టం అనేది రావాలి మనకి. ఏదో యాంత్రికంగా పెట్టడము, డబ్బు కోసం పెట్టడము, ఏదో చేద్దాము అని అనుకుని పెడితే కింద మనం నిజంగానే మీరు అనేది ఆ రకంగానే సాగుతుంది. కానీ ఇక్కడ లోపల నుంచి ఆత్మలో నుంచి వచ్చిన ఆవేదన ఇది. ఎందుకంటే చూశాను కదా వాళ్ళ బెడ్లో ఉన్నప్పుడు అమ్మమ్మ పడ్డ బాధ, మా మేనత్త పడ్డ బాధ, ఇవన్నీ చూసిన తర్వాత రేపు మనం కూడా మనుషులమే, మన స్థితి ఏమవుతుందో కూడా మనకు తెలియదు కదా. సో ఆ బాధ చూసి ఇప్పటికీ కూడా నాకు ఎక్కడైనా విన్నా కూడా నాకు అది ఎందుకు ఇచ్చాడో నాకు ఆ దేవుడు ఆలోచన నాకు ఇప్పటికే, దానివల్ల నాకు మంచిగా చెడా కూడా అర్థం కాదు. చాలా బాధపడిపోతాను నేను అసలు వాళ్ళని చూస్తే. నేను అనుకుంటే ఏమైనా డబ్బు ఇస్తే చేద్దామంటారు కదా, నాకు ఆ టైంకి అది కూడా నాకు కావాలని అనిపించదు. చాలామంది నన్ను అదే అంటారు, నా పార్ట్నర్ ఉన్నారు కదా మెంబర్స్ కానీ వాళ్ళు కానీ, ఎవరిని నువ్వు అడగవు, ఎందుకు అట్లా చేస్తావు, నువ్వు చేసేదానికి అడిగితే ఎవరైనా ఇస్తారు కదా, నువ్వు ఎందుకు ముందుకు పోవు అని అడుగుతారు. నాకు అడగాలని అనిపించదు. ఇది నా ఇష్టంగా పెట్టుకున్నటువంటి సంస్థ, ఇది నా కోసం పెట్టుకున్నాను కూడా. దాన్ని నా దగ్గర ఉండేవి నేను ఏదో పెట్టి నేను చేసుకుంటా పోతాను. అయిపోయినప్పుడు చూద్దాం, ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు ముందుకు వచ్చి తెలిసి ఈమె నిజంగానే చేస్తుందని ముందుకు వచ్చి ఎవరైనా దాతలు వచ్చి ఇచ్చినప్పుడు నేను తీసుకుంటా తప్ప నేను చేయి దాచను ఎవరి దగ్గర అనేదాన్ని. అలాగా నేను ఒక్కదాన్నే కూతురు కాబట్టి మా మేనత్త ఆస్తి నాకే వచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళు నా దగ్గరికే వచ్చేసినారు. ఇలా నాకు జీతం బాగానే వచ్చేది, నాకు జాబ్ చేసేదాన్ని కదా, బాబు నేనే కదా. కాబట్టి నేను అలా మొదలుపెట్టాను. నేను చేసే వర్క్ చూసి కొంతమంది
ముందుకొచ్చారు. వాళ్ళకి తోచింది, వాళ్ళు ఏదన్నా ఇదిగో మేము ఇది ఇస్తున్నాము అని అంటే ఇంకా సరే అని వాళ్ళని తప్ప మేము అడిగేది కాదు. కానీ అలాగే మంచిగానే బాగానే ఇవ్వడం మొదలుపెట్టారు. మేము అడగకుండానే ఇచ్చేటోళ్ళు వచ్చి చూసిన తర్వాత, మేడం మేము ఈ సహాయం చేస్తాము ఎట్లా అని కంపెనీ వాళ్ళు కానీ దాంతో ఆ చేదోడు వాదోడుగా వాళ్ళు కూడా నాతో ఉండబట్టి ఫైనాన్షియల్గా ఇంకా నావి కూడా ఉండే స్థలాలు కానీ అన్నీ అమ్మేశాను నేను, ఇల్లు అన్నీ ఊరి దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఎర్రగుంట్ల దగ్గర. సో మేము అక్కడ ఉండడం లేదు, ఎవ్వరు లేరు అక్కడ, ఏం చేసుకుంటాను నేను అక్కడ పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడము తీసుకొచ్చి హోమ్కి పెట్టడము ఇట్లాంటి చేసుకుంటూ వచ్చాను అనమాట. నేను ఏ రోజు వెనక్కి తిరిగి చూడలేదు. అరే నా ఆస్తులన్నీ పోయినాయి, నా పిల్లలకి ఎట్లా అని నేను బాధపడలేదు, చేసుకుంటూ పోయా. ఉన్నాయన్నీ మొత్తం అన్నీ అన్నీ అయిపోయినాయి. అలా చేసినప్పుడు ఒకసారి నాకు స్వామివారు చిన్నజీర స్వామివారి గురించి తెలిసిందనమాట. సరే నేను నాది ఈ 10th యానివర్సరీ అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయినాయి ఇవన్నీ చేయబట్టి కూడా జాబ్ చేస్తూనే ఉన్నాను, ఇది నడుపుతున్నాను. 10th యానివర్సరీకి నేను తెలిసిన వాళ్ళ ద్వారా స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారిని కలవడం జరిగింది. వారికి చెప్పాను కూడా నేను ఇదంతాను. 10th యానివర్సరీ ఉంది, మీరు రావాలి అని అడిగాను. నాకు కుదరదు, నేను ఫారెన్ వెళ్ళిపోతున్నా అన్నారు స్వామివారు. లేదు స్వామి మీరు వచ్చిన తర్వాత పెట్టుకుంటాను నేను అని చెప్పాను. కానీ పరిచయం కూడా ఎక్కువ లేదు వారితో నాకు అప్పటికి. చూద్దాంలేండి అన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఏం వదిలిపెట్టలేదు. అంటే ఆ 10th యానివర్సరీకి ఏం కావాలంటే రవీంద్ర భారతి బుక్ చేసుకోవడము, దాని కార్యక్రమానికి కావాల్సినవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను అనమాట. చేసుకునే లోపల స్వామివారు వచ్చేసారు. వెళ్ళి అడిగా, కుదరదన్నారు. ఏం మాట్లాడలేదు నేను. అలాగా వెళ్ళి రోజు ఆయన ముందర నిలబడుకునేదాన్ని పోయి నక్షత్రం నిలబడినట్టు రమ్మని అడిగేదాన్ని కాదు, ఏమనేదాన్ని కాదు. ఇలా నేను స్వామివారు కూడా ఇలా చూసేవారు నన్ను. అలా తిరిగి ఒక 10 రోజులు తిరిగాను. తిరిగిన తర్వాత ఆ వారే తట్టుకోలేకపోయారు. ఇలా చూసి వస్తామండి వస్తాము, నాకు ఇప్పటికే నవ్వు వస్తుంది అవన్నీ తలుచుకుంటే. వస్తామండి ఏంటి ఎప్పుడు ఎక్కడ అని అడిగారు. చెప్పాను అనమాట. సరే మేము వస్తాం ఆ టయానికి అని చెప్పాను. ఇంకా అంతే, ఇంకా నాకు ఎంత సంతోషం అయిపోయిందో స్వామివారు వస్తాను. అప్పుడు నేను డేట్ ఫిక్స్ చేసి జూన్ 22 నా పుట్టినరోజు అనమాట. సో అక్కడి నుంచి స్వామివారితో మొదలైంది నా పుట్టినరోజు జరుపుకోవడం అనేది. ఇక వచ్చారు, విజయవాడకి వెళ్ళిపోయారు. విజయవాడ నుంచి వచ్చారు ఆయన, కేవలం మా కోసమే వచ్చారు. నిజమేనే, చాలా అదృష్టం అనిపించింది నాకు ఫస్ట్ టైం వారిని రావటము. సరే వచ్చారు. తరికెళ్ళ భరిణి గారు, ఇక యూరోఫ్లెక్స్ కంపెనీ అని ఉన్నింది అది. తర్వాత శోభా పేరిందేవి అని చెప్పేసి నా స్నేహితురాలు ఉంది, తను కూడా రైటర్ అనమాట ఆవిడ. అట్లా కొంతమందిని పిలిచామన్నమాట. వాళ్ళంతా వచ్చారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏంటి అప్పటి వరకు ఆయనకి అన్నీ తెలియదు, ఊరికే హోము అని తెలుసు. అప్పుడు నేను మాట్లాడాను అనమాట, నా ప్రయాణము, నేను ఎట్లా వచ్చింది చేశాను. రెంటెడ్ హౌసెస్లో చేస్తున్నాను నేను, అన్నీ ఇవ్వగలుగుతున్నాను, వాళ్ళని బాగా చూసుకుంటున్నాను, ప్రేమ పంచగలుగుతున్నాను, వాళ్ళకి అన్నీ చేస్తున్నా. కానీ ఒక్కటి నేను చేయలేకపోతున్నాను, దానికి నేను చాలా బాధపడుతున్నా. వాళ్ళు చనిపోయే టయానికి ఇప్పుడు పక్కన ఇప్పుడు ఒక మనము అది రెంటెడ్ హౌసెస్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంటే అట్లా మనం బెడ్స్ వేసుకుంటా పోతాం. ఒక రూమ్ ఉంటే దానికి 4 బెడ్స్ అట్లా. కానీ మనది ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఉండేవాళ్ళు కదా, 106 సంవత్సరాలు వృద్ధురాలు కూడా ఉండేది నా దగ్గర, 106. అలా ఉన్నప్పుడు ఒక ఆవిడ పక్క బెడ్లో ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ అసలు భయపడిపోయారు. అసలు చావంటే నాకు ఇంత వయసు వచ్చింది చనిపోతాను కదా అనేది రావటం లేదు, నేను కూడా చనిపోతానేమో అని నన్ను ఇట్లా గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది ఆవిడ. అప్పుడు నాకు మనసుకు తట్టింది, ఏంటి నేనేం చేస్తున్నాను వీళ్ళని, అసలు చావు చూస్తూ మరణం చూస్తూ ఉంటే రేపు నేను కూడా అంతే కదా అనే బాధ వాళ్ళ కళ్ళల్లో కనపడి ఏడుస్తుంటే దాన్ని నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, అదొక్కటే నేను చేయలేకపోతున్నానని స్టేజ్ మీద చెప్తూ ఏడ్చేశాను నేను ఆ రోజు. బాగా ఏడుస్తుంటే స్వామివారు చూశారు, ఇంకా ఏం అనలేదు. కానీ ఆయన వంతు మాట్లాడడానికి వచ్చినప్పుడు చెప్పారు, ఆవిడకు ఇవన్నీ భరించాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆవిడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. కానీ ఆవిడ చేస్తున్న ఒక స్త్రీగా ఆవిడ ఒంటరిగా పోరాడుతున్నారు ఇదంతా అంటే సమాజానికి ఆవిడ చేయడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి మన వంతు మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుని నేను ఈరోజు ఆవిడకి
స్థలం ఇప్పిస్తామని అనుకుంటున్నాను నేను, మీరు అక్కడ కట్టుకొని ఉండొచ్చమ్మా, నా వంతుగా నేను సహాయం చేస్తాను మీకుని 2013లో మాట ఇచ్చారు ఆయన నాకు. సరే అనుకున్నాం. ఆ రోజు మా తరికెళ్ళ భరణి గారు అందరూ కూడా బాగా మాట్లాడారు, అంత అయిపోయింది. తర్వాత నుంచి ఇంకా మాట ఇచ్చారు కదా, మరి గుర్తు చేయాలి కదా, వారికి ఎన్నో పనులు ఉంటాయి. అలా రోజు అక్కడ ఆఫీస్ వదులుతానే ఇంటికి పోయి హోమ్లో అన్నీ చూసుకొని మళ్ళీ నేను ముచ్చింతలకు వెళ్ళేదాన్ని. ముచ్చింతలుగా అదే అక్కడ స్వామివారి ఆశ్రమం దగ్గరికి, శ్రీరామ్ నగర్ అంటారు అది, ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆడ నిలబడుకునేదాన్ని ఫస్ట్లో లాగా. చిన్నపిల్లల అడిగేదాన్ని కాదు కానీ నిలబడేదాన్ని. వారికి అర్థమైపోయేది అనమాట. పాపం ఆయన చేద్దామమ్మా చేద్దాం అనేవారు. అలా 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 2013 నుంచి 14 కూడా వెళ్ళిపోయింది, 15కి వచ్చింది. అప్పుడు చెప్పారనమాట, నేను రామేశ్వరరావు గారితో మాట్లాడుతున్నాను, వారు ఇంకా ఎందుకు కదలటం లేదు అని అన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంట రామేశ్వరరావు గారు వాళ్ళు, ఇవంతే మామూలు ఎన్జిఓస్ అంతా మోసం చేస్తారు, ఎవరినైనా కూడా డబ్బు కోసమే చేస్తూ ఉంటారు, స్వామివారు అందరికి ఇట్లాగే ఇవ్వండి ఇవ్వండి చెప్తారు కదా, అట్లా వాళ్ళు ఫీల్ అయ్యారంట. సో చూద్దాం ఈమె సంగతి ఏంటో, నిజంగానే చేస్తుందా ఏంటి అని వాళ్ళు ఆలోచించుకున్నారు అప్పుడు. అది ఇది నాకెంత తెలిసిందనంటే, మా రామేశ్వరరావు గారి తమ్ముడు జగపతిరావు గారు అని ఉండేవారు అనమాట. నాకు అంత పరిచయం లేదు, రామేశ్వరరావు గారు తెలుసు నాకు. వారే పిలిపించారు ఆఫీస్కి నన్ను, జగపతిరావు గారు. సరే, నాకు ఫస్ట్ టైం వెళ్ళడానికి కూడా భయం వేసింది. అంత ఎవరితో పెద్దగా ఇంత డీల్ చేసి మాట్లాడే శక్తి నాకు లేదు అప్పుడు. అది అందుకని నా ఫ్రెండ్ ఉండింది కృష్ణకుమారి అనేసి, తను ఇంజనీర్ అనమాట, ఆర్కిటెక్చర్. తను చెప్పాను, ఇట్లా పిలుస్తున్నారు, నాకు భయం అవుతుంది కృష్ణ అంటే, సరిపోదాం పదా ఇద్దరమని తను నాతో వచ్చినారు. ఆయన పిలిచినాక చెప్పారనమాట, ఇలా స్థలం గురించి మీరు అడిగారంట, ఇట్లా అని చేయిస్తామని అనుకుంటున్నాము, మేము కూడా ఆలోచించాము మీ గురించి, ఈ రోజు నుంచి చాలా రోజులు మేము మిమ్మల్ని టెస్ట్ చేసాము, అసలు ఏంటి ఈవిడ నిజంగా చేస్తున్నారా లేదా, ఇవ్వచ్చా లేదా ఈవిడికి అని అనుకున్నాము, ఇస్తాం మీకు మాదే పొరపాటు అయింది మిమ్మల్ని ఇలా చూడడం, ఎందుకంటే చాలామంది నిజమే వారు చెప్పింది కూడా కరెక్టే కదా అని అన్నారనమాట. ఆ తర్వాత కూడా వారు మళ్ళీ 1 year దాటిపోయింది. ఇటు వీళ్ళ దగ్గరికి తిరగడం, ఇటు స్వామివారి దగ్గరికి తిరగటం, ఒక పక్క జాబు, ఒక పక్క బాబు, ఒకటి కాదు నా బాధ. అలా వెళ్ళి లాస్ట్కి 2016లో మాకు ఒక 1/2 acre రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత అది నాకు ల్యాండ్ కూడా కొంచెం నచ్చలేదు లేదంటే కొంచెం పక్కనే చర్చి అవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఆదివారం వస్తే వాళ్ళు ప్రేయర్స్ జరుగుతాయి, మనకు ఇబ్బంది కలుగుతుంది అని, నాకు వద్దు స్వామి అది అని అన్న. స్వామివారు బాధపడిపోయారు, అయ్యో వద్దంటే ఎట్లా, వాళ్ళు ఇచ్చారు కదా అని. అయినా పర్వాలేదు వద్దు నాకు, ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్, అది నువ్వు ఇబ్బంది కలుగుతుంది నాకు, వద్దు స్వామి అనేసి నేను వచ్చేసాను అనమాట. సో ఆయన వదలలేదు స్వామివారు వాళ్ళను, ఆమెకి ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి పట్టుకునేటప్పటికి ఇంకా లాస్ట్కు నా అదృష్టం అది, ఎందుకంటే అది వద్దనడమే నాకు చాలా అదృష్టం అనుకుంటాను. అసలు మెయిన్ రోడ్డుకు మనకి ఏదైతే ఇప్పుడు విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టారు కదా స్వామివారు, దానికి దగ్గరలో లెఫ్ట్ సైడ్కు చాలా మన ఇక్కడ నిలబడుకుంటే గేట్ దగ్గర మొత్తం విగ్రహం అంతా కనబడుతుంది మనకి, అంత అదృష్టం. ఎందుకంటే అందరూ ఆ పై వరకు వెళ్ళి అన్ని తిరిగి చూసి 300 కట్టి చూస్తారు, కానీ వారే నా దగ్గరికి వచ్చేసారు. అలా నిజంగానే అలా అన్ని తర్వాత కట్టడం రిజిస్ట్రేషన్ చేయించేశారు అక్కడ మాకు. ఇక కట్టాలి, అక్కడి వరకు ఒక యజ్ఞం అయిపోయింది నాకు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కట్టడం ఒక యజ్ఞం అయిపోయింది. నా దగ్గర ఈ నడపడానికే అన్ని డబ్బులు అన్నీ అయిపోయినాయి. నా దగ్గర పెద్ద ఆస్తులు కూడా ఏం లేవు, కొంచెమే ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు, ఎవరిని అడగాలంటే మళ్ళీ వాళ్ళని అడగాల్సి వచ్చింది. మళ్ళీ స్వామివారి తిరిగిపోయినాను, నా దగ్గర డబ్బులు లేవు స్వామి, మెట్టు చేద్దాం కట్టాలి కదా అని అంటే, సరే నేను చెప్తానులేండి వాళ్ళతో, రామేశ్వరరావు గారి వాళ్ళకి అని చెప్పారు. ఇంకా మళ్ళీ ఏం చెప్పారో కానీ ఇంకా కంప్లీట్గా నాకు ఈయన జగపతిరావు గారే ఇంకా నాతో పాటు దీనికంతా వారే చూశారనమాట. అంతా చేసి మొత్తానికి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంకా కట్టడానికి కూడా, కట్టడం అంటే నేను ఇవన్నీ నాకు చేత కాదు, తెలీదు, వాళ్ళతో ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలీదు. కానీ దానికి కూడా ఆయనే జగపతిరావు గారే నాతో ఉంటూ అన్నీ చేయిస్తూ వాళ్ళందరినీ పరిచయం చేసి వాళ్ళందరినీ అక్కడ వర్కర్స్ని కూడా పెట్టించి చాలా కష్టమైపోయింది. అక్కడ పైల్స్ ఫౌండేషన్ అని వేయాల్సి వచ్చింది, డబ్బులు చాలా ఖర్చు అయిపోయినాయి. కానీ అన్నిటికీ ఆయన ముందుకు వచ్చి, ఎందుకంటే ఫస్ట్ ఆయన కూడా
చాలా అనుమానం వచ్చేసింది నా మీద. ఈమె అస్సలు ఎంత మోసం చేస్తుందేమో, డబ్బులు తింటుందేమో, ఎందుకు చేయాలి వీళ్ళకి అన్నట్టు ఉన్నారంట. తర్వాత నా అన్నీ వచ్చి 2 సార్లు వచ్చారు హోమ్కి మాకు చెప్పకుండా. వచ్చి నా యథావిధిగా జరిగిపోతుంటుంది కదా అక్కడ జరిగేటి బెడ్ రిడెన్స్ని వాళ్ళని అంతా చూసిన తర్వాత ఆయన చాలా ఇదైపోయారనమాట. మెట్లు దిగి వెళ్తూ వెనక్కి దిగి చూసి నన్ను ఒక మాట అన్నారు, ఇది ఒక దేవాలయము, నువ్వు ఒక దేవత ఇందులో అన్నారు. ఒక్కటే ఒక మాట మాట్లాడి వెళ్ళిపోయారు, ఇంకేం మాట్లాడలేదు. ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు మనకి అదన్నీ చెయ్యడానికి మొత్తం వదిలిపెట్టించారనమాట. ఇంకా వారు ఏం వాళ్ళతో మాట్లాడుకుని మనకు తెలియదు, కానీ నన్ను మాత్రం ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు దానికి ఏం కావాలా అనేసి మనుషులు కానీ అలా మొదలుపెట్టి ఇప్పటికి దాన్ని నేను ఫుల్ అయింది. ఇప్పుడు ఎంతమంది పడతారు ఆ హౌస్లో? అది జనరల్గా ఒక 1/2 ఎకరా ఇచ్చారు, బాగానే ఉంది ల్యాండ్. ఒక 100 మెంబర్స్ కడదాం అనుకున్నాం మేము. దాంట్లో ఇప్పుడు ఒక 30 మెంబర్స్కి ఒక బిల్డింగ్ అయ్యింది అనమాట. ముందేమో బెడ్ రిడెన్స్కి అలా అని దానికి అనుకూలంగా కట్టాము. ముందరేమో అంత హెల్తీగా ఉండేవాళ్ళ కానీ ఏమైందంటే ఇప్పుడు బెడ్ రిడెన్స్కి చేసేంత శక్తి నాకు, ఇంత ఏజ్ చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, నాకు కష్టం అనిపిస్తుంది అనమాట. ఇంకోటి కూడా ఇంతకు ముందులాగా లేరు మనుషులు కూడాను. మనుషులు పని చేయాలనంటే ఆర్ద్రతతో మనం కూడా ఏ స్థితికి వస్తాము అని చెప్పేసి ముందుకొచ్చి చేసేవాళ్ళు సేవ. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు. ఎక్కడ చూసినా డబ్బు 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 డబ్బిస్తే వస్తారు, అది కూడా సరిగ్గా చేయడం లేదు. ప్రతి క్షణం మనం వాళ్ళని వెంబడించి చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఎన్ని సంస్థలు మొదలయ్యాయంటే మనుషుల్ని వర్క్ చేయడానికి ఇంత ముందు లేదు. ఎక్కడన్నా అక్కడ పల్లెటూళ్ళలో వాళ్ళు ఉండేటోళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఒక సంస్థలు వెలిసినాయి. ఎట్లా ఎక్కడెక్కడి నుంచో మనుషులు పిలిపించి వాళ్ళు కమిషన్ తీసుకుంటూ ఈ మనుషులు మన దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఏవో మనకు తెలియదు, కానీ వీళ్ళు వాళ్ళ అథారిటీతో మన దగ్గరికి వస్తారు, చేస్తారు, లేకుంటే లేదు. చాలా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అప్పట్లాగా ఇప్పుడు మనుషులు కూడా మేము ఉన్నా లేకపోయినా కూడాను, నేను ఆఫీసుకు ఏ ఇదితో వెళ్ళేదాన్ని, వాళ్ళకి అప్పగించి వెళ్తే వాళ్ళు ఎంత బాగా చూసుకునేవాళ్ళు. టైం ప్రకారం వాళ్ళకి తిండి కానీ మందులు కానీ. నా దగ్గర ఏంటంటే నందు ఎవ్వరు చెయ్యరు, కాలిపోయిన వాళ్ళకు కూడా చేస్తాం మేము. మొత్తం ఒళ్ళంతా బర్న్ అయిపోయి ఇక ఎక్కడ కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ దారిన ఫైనాన్షియల్ కూడా ఉండదు. ఏం చేస్తారు వాళ్ళు, ఆ బాధకు తట్టుకోలేరు. అట్లాంటి కేసెస్ కూడా నేను చేసిన బాగా. తర్వాత కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకా వాళ్ళకి ఏం ఉండదు, మనం ఫీడింగ్ మనమే చేయాలి, మనమే క్లీన్ చేయాలి. వాళ్ళకి ఏం చేసినా వాళ్ళ ఫ్యామిలీసే తీసుకొచ్చి వదిలేస్తూ ఉంటారు. బీద వాళ్ళకి శక్తి ఉండదు, ఫ్యామిలీసే వదిలేస్తారు. కొంతమంది మాత్రం ఇట్లా పడిపోయినారు అక్కడ అని చెప్తారు. కొంతమంది ఇట్లా హాస్పిటల్స్ నుంచి కూడా ఎవరు చేస్తారు కదా, ఇప్పుడు ఉస్మానియా అని గాంధీ హాస్పిటల్ ని వాళ్ళంతా కూడా కొంత ఇట్లాంటి వాళ్ళే వెళ్తా అంటారు కదా, అక్కడ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి ఇంకా ఆచూకి ఉండదు. అప్పుడు డాక్టర్స్ కొంతమంది ఇట్లా మాలాంటి వాళ్ళని ఇక్కడ కనుక్కొని వాళ్ళు ఫోన్ చేస్తారు, అమ్మ ఇలా ఉన్నారు కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ రోజులు ఉండరు అని చెప్పేసి, మీ గురించి విన్నాము, మరి మీరు తీసుకెళ్తారా అని అడిగేవాళ్ళు అనమాట. అట్లా వెళ్ళి నేను ఉస్మానియా నుంచి గాంధీ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఉండేది, అక్కడి నుంచి కూడా చాలా మందిని తీసుకొచ్చాను నేనే వెళ్ళేదాన్ని. వెళ్ళి అంబులెన్స్లో తీసుకొని వచ్చేవాళ్ళం అన్నమాట. అట్లా ఉండింది. వాళ్ళంతా నాకు సహకారం చేశారు కాబట్టే నేను ఒక్కదాన్నే చేశాను ఎట్లా చెప్తాను. నా స్టాఫ్, నాతో ఉండేవాళ్ళు, వర్కర్స్, వీళ్ళంతా సహకారం ఎంతో ఉండింది. వాళ్ళంతా ఉన్నారు ధైర్యంతో. నేను జాబ్ చేయకపోతే విధాయకం లేదు, నాకు జాబ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. జాబ్ చేస్తూ ఇవన్నీ చేయగలిగినారంటే వాళ్ళందరూ కూడా, వాళ్ళకు కూడా నేను ఎలా చూస్తానో అది భయపడే వాళ్ళు అనమాట. అమ్మ ఊరుకోదు బాగా చూసుకోకపోతే, టైం మెయింటైన్ చేయడం కానీ అంటే అలా యజమానిని అర్థం చేసుకొని ఎంటబడి ఉంటూ ప్రతిదీ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఇట్లా పక్కకు తిరిగితేనే మోసం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఉండేటవాళ్ళు. ఇప్పుడు అందుకని నాకు భయం వేస్తుంది చెయ్యాలంటే అది పరిస్థితి. అందుకని ఇప్పుడు బెడ్ రిడెన్స్ కాకుండా బాగానే ఉండేవాళ్ళని తీసుకొని తర్వాత మన దగ్గర బెడ్లో అయిపోతే ఇంకా వాళ్ళని పంపం బయటికి, అప్పుడు చూసుకుందాం మనము. ఎందుకంటే చాలా మంది సంస్థలు ఏం చేస్తున్నారంటే బెడ్ రిడెన్ అయిన తర్వాత పంపించేస్తున్నారు మేము చూడమని చెప్పేసి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ వల్లనే చేయలేక కాదు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా కష్టం అనిపిస్తుంది. నేనంటే మొదటి నుంచి నాకు అలవాటు కాబట్టి నాకు భయం లేదు. ఇంకా మన దగ్గర ఉండే వాళ్ళని ఎవరైతే అంటే అంతా ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇట్లా రోడ్డు మీద పడిపోయిన వాళ్ళను ఇప్పుడు చేసేంత శక్తి ఇప్పుడు లేదు, ఫైనాన్షియల్గా లేదు, ఇదిగా కూడా లేదు. కాబట్టి కొంచెం ఏదన్నా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ పిల్లలు ఉండరు అనుకోండి, వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు, కంప్లీట్గా పిల్లలు లేకపోతే వాళ్ళని ఎవరు చూస్తారు, అలాంటి వాళ్ళని ఇట్లా మొదలు పెడదాము. తర్వాత
ఇంకా వాళ్ళు లాస్ట్ వరకు మన దగ్గరే వాళ్ళు చనిపోయేంత వరకు, చనిపోయినా కూడా ఇంకా ఎవరైనా వస్తే ఓకే, లేకుంటే ఆల్రెడీ నేను 653 మందికి నేను క్రిమినేషన్ చేయడం జరిగింది, ఎవరు లేని వాళ్ళకి. 53 మందికి ఎవరు లేని వాళ్ళకి, ఎవరైనా వాళ్ళు ఉండి తీసుకెళ్తామంటే ఓకే అంటాం. మ్యాక్సిమం రారమ్మా అసలు. మొత్తం చెప్తానే సెల్ ఆఫ్ అయిపోతాయి, ఇంకా మళ్ళా ఉండదు వాళ్ళది, అడ్రస్ కూడా ఉండవు వాళ్ళది. అందుకని ఇంకా ఇప్పుడు మాత్రం మనమే చేద్దాము అని. ఇప్పుడు మీకు వచ్చిన రాష్ట్రపతి అవార్డు కూడా ఇప్పుడు అది 2011లోనే నేషనల్ అవార్డు రాష్ట్రపతి ద్వారానే వస్తుంది మాకు. అప్పుడు చేశాను, వచ్చింది నాకు 2011లోనే వచ్చింది. ఇక నేషనల్ అవార్డ్స్ అయితే ఇంకా అదిను ఇక్కడ మన స్టేట్ అవార్డ్స్ కూడా ఉంటాయి. ఎవరి ఇయర్ అక్టోబర్ 1కి సీనియర్ సిటిజన్స్ డే అని చెప్పి జరుపుతారు. ఇక్కడ గవర్నమెంట్ జరుపుతుంది, సీఎం వస్తారనమాట, మినిస్టర్స్ వాళ్ళంతా. ఇప్పుడు కూడా 4, 5 అవార్డ్స్ ఇది కూడా తీసుకున్నాను. ఇక అవార్డ్స్ ఏముంది లేండి, ఎక్కువ వస్తాయి, ఒక 40-50 వచ్చింటాయి. ఆదర్శ మహిళ అనేసి, లైఫ్ టైం అచీవ్మెంట్ అని, ఇట్లా మీ టీవీ వాళ్ళు కూడా ఏదైనా అవార్డ్స్ పిలుస్తారు పాపం. పిలిస్తే అవార్డు అనేది గొప్పతనమే, నేను కాదన్నాను. కాకపోతే మనం చేసేదానికి మనకు సాటిస్ఫాక్షన్ అంతే, అది ఉండాలి. ఏదో పైకి వెళ్ళిపోయి మనం ఏం చేయకపోయినా అవార్డు తీసేసుకొని మనం ఒక్కటి మనకు మనసు అనేది ఉంటుంది కాబట్టి అదే మనకు మనసాక్షి, అదే ఒక క్వశ్చన్ వేస్తుంది. నువ్వు నిజంగా చేస్తున్నావా, డబ్బు కోసం చేస్తున్నావా? సో మీరైతే సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు 100%. కాకపోతే ఇంక ఇప్పుడు నేను పెట్టిన ఈ సంస్థ ముందుకు తీసుకెళ్ళడం అనేది, అది ఇంతకుముందంటే మనం సిటీలో ఉన్నాను కాబట్టి అన్ని విధాలా నాకు ఇదిగా ఉండింది. ఇప్పుడు మరి రూరల్ ఏరియా, అది ముచ్చింతల అని ఒక పల్లెటూరు. మనది దాటిన తర్వాతనే పల్లెటూరు వస్తుంది, మనకు ముందుకు స్వామివారి ఆశ్రమం వస్తుంది. ఇక అక్కడ కూడా ఒక హాస్పిటల్, జీమ్స్ హాస్పిటల్ మన వీళ్ళదే, మన మై హోమ్స్ వాళ్ళు స్వామివారిది, స్వామివారి దానికి హెడ్ అనమాట. అందులో కూడా మనకి వీళ్ళు జగపతిరావు గారే చెప్పారు మొన్న నాతోటి, అది మీరు ఇటు వచ్చేసారు కాబట్టి మీరు దానికి టైప్ చేసేసుకోండి, మీరు ఎంఓఏ రాసేసుకొని ఇక్కడ మీ వాళ్ళు మీకు రోజు డాక్టర్ నర్స్ వాళ్ళు వచ్చి చూస్తారు. మనకి ఇక్కడ మీకు ఏదైనా సిక్ అయిన వాళ్ళు అయితే గిన వాళ్ళని మనం హాస్పిటల్లో చేర్చుకొని మళ్ళీ బాగైనాక మళ్ళీ మీ దగ్గరికి తీసుకుపోవచ్చు అని చెప్పి మొన్ననే చెప్పారు ఆయన. ట్రీట్మెంట్స్ అన్ని ఫ్రీ అది ఇంకా మనకు చెప్పలేదు ఏం చేస్తామనేది. ఇది ఇంతవరకు అయితే ఆయన ఓకే చేశారు. మరి ఫ్రీనా లేకపోతే మినిమం ఛార్జెస్ ఉంటాయా అనేది చూడాలి. ఇంతమందిని చూసుకున్నారు కదా, దాంట్లో మీకు బాగా బాధ కలిగించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? 1-2 అన్ని బాధలే. బాగా అంటే అన్ని బాగానే బాధ, ఎందుకంటే వాళ్ళతో నాకు ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. చాలా చాలా అనుబంధం ఏర్పరచుకుంటాను నేను వాళ్ళతో. అసలు ముందు వాళ్ళు కూడా అమ్మ అమ్మ అమ్మ, వాళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు, 100 years వాళ్ళు కూడా అమ్మ అని పిలుస్తూ ఉంటే నాకు నిజంగానే చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు అలా ఇంత పెద్దవాళ్ళకి నేను అమ్మనైనానంటే అది చిన్న విషయం కాదు అది, ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా పిలుస్తారు. ప్రతి కష్టానికి అమ్మ నీ చేతుల్లోనే మా ప్రాణం పోవాలమ్మ అంటారు. అసలు నాకు చాలా బాధ కలిగినది ఒకటి మాత్రం, అంటే చాలా కొత్తగా నేను అది పెట్టినప్పుడు ఒక ఆవిడను 7 మంది పిల్లలు వాళ్ళకి, పెద్ద ఆవిడ అయిపోయింది, ఆవిడకు హెల్త్ బాగలేదు, తీసుకొచ్చి జాయిన్ చేశారు మన దగ్గర. చేసిన తర్వాత ఆమెకు మాట లేదు అసలు, మన దగ్గర తెచ్చినప్పుడే అసలు కోమాలో ఉన్నారు ఆవిడ. సో వాళ్ళు ఏమన్నారంటే మాకు ఏమేది లేదు, ఆమె చనిపోయినా మాకేం బాధ లేదు, ఎందుకంటే కోమాలో ఉంది ఆవిడ అని చెప్పేసి రెడ్డిస్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకా సరే నేను ఆమె దగ్గరికి వెళ్ళి అన్నీ చెయ్యడము అంతా, ఏదైనా ఒక మనస్ఫూర్తిగా మనం యాంత్రికంగా చేయడం వేరే, మనసు పెట్టి చేయడం వేరే. నా మనసు ఆవిడ లేచి కళ్ళు తెరిస్తే బాగుంటుంది అనిపించేది. నేను స్వయంగా చేసేదాన్ని, ఆఫీస్కి పోయే లోపల అంతా చేసి ఫీడింగ్ కూడా చేసి వెళ్ళిపోయేదాన్ని. అట్లా మళ్ళీ వచ్చిన తర్వాత మొన్న నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళేదాన్ని అనమాట. సో అలా కొద్ది రోజులకి ఆవిడ కళ్ళు తెరిచేశారు. ఫస్ట్ మాట్లాడారు. నన్ను ఏం మాట్లాడారు, నేను వెళ్ళి తిన్నదా లేదా అని వాళ్ళని అడుగుతున్నా, ఆవిడ కళ్ళు తెరిచి ఫస్ట్ నన్ను అడిగింది, తల్లి నువ్వు తిన్నావా అని అడిగింది. ఇది జరిగి దాదాపు 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల కిందటే నేను ఇప్పటికీ మర్చిపోనది. నేను ఆవిడ రూపం కూడా నేను మర్చిపోను. తల్లి నువ్వు తిన్నావా అని అడిగింది, చేతులు పట్టుకుంది నాది. అండ్ నేను ఎందుకు బతికినానో నాకు తెలియటం లేదు, 7 మంది పిల్లలు ఉన్నా కూడా నేను అనాథనమ్మా, ఇప్పుడు నువ్వే నా బిడ్డవు అని అందనమాట. చాలా బాధ అనిపించింది. సో దాదాపు ఆవిడ చనిపోతుందని తీసుకొచ్చి చేర్చిన 1 year ఉండింది నా దగ్గర. నేను వాళ్ళతో ఏం పెట్టుకోలేదు, వాళ్ళ పిల్లలతో కూడా. 1 year తర్వాత చనిపోయినారు ఆవిడ.
నాకు చనిపోవడం విషయం అప్పుడు కూడాను నాకు అప్పుడు హెర్నియా ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చాను. నేను పైన ఉండేదాన్ని, మిద్ది పైన. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు పేషెంట్లు అంతా ఉండేవాళ్ళు. నేను అవ్వకి ఇంకా చనిపోయే స్టేజ్ దగ్గరికి వచ్చింది. అందరూ వచ్చి చెప్తున్నారు నాకు, అవ్వ బతకదు ఇంకా అని చెప్తున్నారు. నేను కిందికి దిగలేను, అవ్వ దగ్గరికి పోలేను, అవ్వ ప్రాణం పోతలేదు. అవ్వ నీ చేత్తో నీళ్ళు పోస్తేనే పోతుంది, లేకుంటే పోదు, నువ్వు రావాలంటే ఎట్లా రావాలా, నేను ఎట్లా అసలు కుట్లు అంతా అని అంటే, మరి ఏం చేద్దామంటే నేను వస్తాలే అని చెప్పేసి కూర్చొని మెట్లు దిగిన. మెట్టు మీద కూర్చొని దిగడం, మెట్టు మీద కూర్చొని అలా దిగి వచ్చాను అవ్వ దగ్గరికి. వచ్చినాక అదే నీళ్లు తీసుకుని అవ్వ గొంతులు పోసా. కళ్ళు తెరిచి చూసింది నన్ను. అమ్మ వెళ్ళిపోతున్నాను రా నన్న అన్నీ పోయింది. పోయిన తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసి చెప్పినా నేను నా జీవితంలో మర్చిపోను. పిల్లలు అంటే వద్దు అనిపించింది నాకు అసలు ఆ టైంలో. వాళ్ళని చూస్తే వచ్చారు, ఒక లారీ వేసుకొని వచ్చారు, లారీ తీసుకొచ్చారు. నాకు ఆశ్చర్యం, లారీ ఎందుకు నాకు అర్థం కాలే. లారీ తీసుకొని వచ్చి అవ్వని ఇట్లా చేతులు కాళ్ళు తల పట్టేసి తీసి ఇసిరేసారు నందు లారీలోకి తల్లిని. ఫస్ట్ టైం అంత దుర్మార్గం చూసాను నేను. ఇలాగే చూసాను నేను. చచ్చిపోయేదాన్ని 1 year నేను బతికించుకొని అవన్నీ ఇంత చూస్తే లాస్ట్కి వాళ్ళు లారీలో ఇసిరేసేసారు. ఏం పిల్లలు నందు అసలు నాకు అర్థం కాలే. 1 year తిరిగి చూడలేదు ఆమెని. ఆమె బతికింది బాగుందంటే ఎందుకు మీరు అట్లా చేశారామని నన్ను అడిగింది కూతురు. అంటే ఎందుకు బతికింది అని బతికిచ్చారు అని అడిగింది. బతికిస్తే కూడా అన్నారు. అంటే నేను పోనీలేమ్మా మీరు రాకపోతే పర్వాలేదు నేను చూసుకుంటాలే అని చెప్పినాను. అలాగే చూస్తాను. ఆవిడ కూడా ఎప్పుడు పిల్లల్ని అడగలేదు పాపం. కానీ ఆ ఇసిరి లారీలో కేసినది ఇప్పటికీ నా కళ్ళ ముందు. ఇట్లాంటి ఏ తల్లికి రావద్దు అసలు. నువ్వు ఆ శరీరానికి కూడా గౌరవం ఇవ్వవా నువ్వు లాస్ట్కి? మామూలుగా తీసుకుపోవచ్చు కదా, ఎత్తుకొని పోవచ్చు కదా, ఏదన్నా ఒక అంబులెన్స్ తీసుకురా. అంత గతి లేకుండా లేరు కదా మీరు అందరూ, అంతమంది 7 మంది పిల్లలు. నాకు అప్పుడు అనిపించింది వద్దు స్వామి పిల్లలు అనిపించింది నాకైతే చూస్తే. ఇట్లాంటివి చాలా జరిగినాయి నందు. పెద్ద సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆయన నా చేతిలోనే చనిపోయినాడు. పిల్లలు తిరిగి చూడలేదు ఆయన అయితే. లాస్ట్కి నేనే తలకొరుగు పెట్టాను. సుప్రీంకోర్టు జడ్జి పిల్లలు తీసుకొచ్చి మా దగ్గర జాయిన్ చేశారు. ఆయన హెల్త్ బాగాలేదు, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు ఆయన కూడా. అప్పుడే తీసుకొచ్చి జాయిన్. పిల్లలు కూడా మీరు చెన్నైలో ఉండేవాళ్ళు అనమాట, భార్య ఇక్కడే ఉండేది. ఎంత చెప్పినా లాస్ట్ అంటే కూడా ఆమె తిరిగి చూడలేదు, రాననేసింది. ఏదో గొడవలు వాళ్ళిద్దరి మధ్యన అన్నా, ఏ గొడవలన్నా ఉండని అమ్మ, లాస్ట్ ఆయన వెళ్ళిపోతున్నారు, ఒక్కసారి మిమ్మల్ని చూడాలంటున్నారు, క్షమాపణ అడుగుతున్నారు మిమ్మల్ని, ఒక్కసారి రండి అంటే నేను రానంది. నిన్ను చూడడానికి రమ్మంటే వస్తాను, నేను ఆయన చూడనంది. నేనేం మాట్లాడలేదు. ఇంకా చనిపోయినారు ఆయనకు నేను కరువు పెట్టాను. ఇంకొక వ్యక్తి కూడా అట్లనే ఈ వైఓసి నుంచి తీసుకొచ్చాం మేము. ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఆయన దగ్గర రాడ్స్ రాయ్ కార్ అంట అదేదో, అది నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆ కారును మెయింటైన్ చేసిన వ్యక్తి అతను. బాగా తాగి మొత్తం అంతా పోగొట్టేసినాడు ఆయన. పిల్లలంతా ఇక్కడ చెన్నై అది విదేశాలలో ఉండిపోయారు, 4-3 పిల్లలు. ఆయన భార్య ఇంకా ఆయనతోటి పడలేక డైవర్స్ తీసేసుకొని పూనాలో ఆమె ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఉండింది. డాక్టర్స్ నాకు ఫోన్ చేస్తే చెప్పాను కదా, నేను వెళ్ళి తీసుకొచ్చిన నేను ఆయన్ని. ఆయన సూట్ కేసు తీసినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి నాకు. వాళ్ళు డాక్టర్స్ నాకేం చెప్పలేదు, అందరి నెంబర్లు భార్య అన్నీ ఉన్నాయన్నమాట. మాట్లాడుతున్నాడు ఆయన, కానీ కంప్లీట్ లివర్ పాడైపోయి ఆయనకు పచ్చకామెరలు మొత్తం బాడీ అంతా ఎల్లో కలర్లో తిరిగిపోయింది. ఇంకా ఆయన కూడా మంచంలో లేలే, ఆయన మోషన్ తీయటము, యూరిన్ అన్నీ నేనే చేసేదాన్ని. వీళ్ళు వచ్చేటోళ్ళు కాదు, అంటువ్యాధి అది మేము రామన్నారు దగ్గరికి, ఆయాలు అది. పొద్దున్నే చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ క్లీన్ చేసేసేదాన్ని అనమాట. ఫుడ్ పెట్టడము అవన్నీ నేనే చేసేది. ఎవరు ఆయాలు కానీ ఎవరి దగ్గరికి వచ్చేటోళ్ళు కాదు ఆయన దగ్గరికి. ఆ టైంలో ఆయన ఒక్కసారి అడిగారు, ఆయన కూడా ఇట్లనే, నేను తప్పు చేశాను చాలా, నేను పిల్లల పట్ల నా భార్య పట్ల, ఇక నేను బతకనని తెలుసు నాకు, ఒక్కసారి నా భార్యను పిలిపించమ్మా, నేను చూడాలని ఉందని అన్నారు. అని ఫోన్ నెంబర్ ఇస్తే పూనాకు ఫోన్ చేశాను నేను ఆమెకు. ముందు మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు నాతోటి. 3-4 సార్లు ఫోన్ చేశాను నేను. తర్వాత మెల్లగా చెప్పాను ఎట్లా ఆయన నా దగ్గరికి వచ్చింది,
ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు అని చెప్పాను. నేను రానంది. ఎప్పుడో తీరిపోయిందండి మా ఇద్దరికి, నేను రాను ఇంకా అంది. కానీ నేను వదలలేదు. అలా ఫోల్డ్ చేస్తూ మాట్లాడుతూ ఆయన స్టేజ్ ఎట్లా ఉంది చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. అప్పుడు ఇంకా లాస్ట్లో ఏమందంటే, మీ మాటలు విని విని నాకు మిమ్మల్ని చూడాలని ఉంది, మీకోసం వస్తాను నేను అంది. అట్లా వస్తుంది కదా, మళ్ళీ తర్వాత ఇక్కడికి లోపలికి వచ్చింది, అక్కడి వరకు పోకుండా ఎట్లుంటుందిలే కదా అని సరే రండి అన్న. వచ్చినారు. వాళ్ళ ఫ్రెండ్ లాయర్ అనమాట. ఆవిడ ఏమో భయం వేసింది అనుకుంటా ఆవిడకి. ఆ లాయర్ను తీసుకొని ఆవిడ కూడా ఇద్దరు కలిసి వచ్చారు. చాలాసేపు నాతోనే మాట్లాడారు. అడిగాను అనమాట, ఒక్కసారి ఇంత దూరం వచ్చారు, ఒక్కసారి నా కోసం వచ్చానన్నారు, ఇది కూడా నా కోసం చెయ్యండి, ఒక్కసారి వచ్చి చూడండి ఆయన అన్నారు. అంటే లేసి వచ్చింది నాతో పాటు రూమ్లోకి. ఏడ్చేసినాడు ఆయన, క్షమించమని అడిగినాడు. నాకే ఏడుపు వచ్చేస్తుంది ఇద్దరు మాటలు. ఆవిడ అంత కఠినంగా ఉండి ఆవిడ ఏడ్చేసింది, అక్కడ బాగా ఏడ్చేసింది. వస్తుంది కదా, ఎన్నో సంవత్సరాలు సంసారం చేసి బిడ్డలను కానీ ఎంత చేసింది, కానీ అతను చేసిన దానికి కష్టం అనిపించింది మనసుకు ఆమెకు. సరే ఇంకా మాట్లాడింది, చెప్పాను దగ్గరికి వెళ్ళండి ప్లీజ్ అంటే వెళ్ళింది. మళ్ళీ చేతులు పట్టుకొని క్షమాపణ అడిగినాడు. ఇంకా మాట్లాడింది ఆయనతోటి. కాసేపు ఉన్న తర్వాత వచ్చింది, బయటకు వచ్చి అట్లే నా కాళ్ళకు నమస్కారం పెట్టింది. ఎందుకంటే ఆయన ఉండే స్టేజ్ చూసి, ఆయనను చూసిన తర్వాత భయంకరంగా ఎల్లో కలర్ ఉన్నాడు మనిషి. దగ్గరికి కూడా పోరు ఎవరు, మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు ఎన్ని చిన్న వయసు, నాకు అప్పుడు ఇంకా చాలా చిన్నదాన్ని నేను, అయితే చిన్నది మీరు అసలు మీరు ఎట్లా భయం లేకుండా వెళ్తున్నారు ఆయన దగ్గరికి అనేసి. ఏమో నాకు తెలియదు, నేను చేసేది అలవాటు అయిపోయింది అని చెప్పాను నేను. తర్వాత ఆవిడ ఆయనకు బట్టలకి దానికి అన్ని కొన్ని ఖర్చు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. నేను ఏదన్నా అయితే చెప్పండి, నేను వస్తాను, మీకోసం వస్తాను నేను అంది. సరే నా కోసమా ఆయన కోసమా రండి చాలన్న. దాన్ని బాగా సీరియస్ అయిపోయిన తర్వాత ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారని చనిపోయినాడు అక్కడ. ఆయన దురదృష్టం చూడండి, అప్పుడు ఫుల్ వర్షం, అసలు ఎంత వర్షం అంటే మన నీమ్స్ హాస్పిటల్లో మార్చరీలో మాట్లాడాను అనమాట. ఆమె రావాలి కదా, వర్షం వస్తుంది. సరేనండి ఇంకా తీసుకెళ్ళి మార్చరీలో పెట్టినాను ఆయన్ని. నేనుండే లంగర్ హౌస్ దగ్గర, బాబా గుడి దగ్గర ఉంటాం మేము, అంత దూరం నిమ్స్ నుంచి అక్కడికి. సో ఉన్నాను, ఆవిడ ఒక ఫోన్ చేసి చెప్తాను బయలుదేరి వస్తాను. వర్షం వస్తుంది పాపం, ఆవిడ ఫ్లైట్లో రావాలి అక్కడి నుంచి. వాళ్ళ మదరు ఆమె అంతా మరుసటి రోజు ఈవినింగ్కి వచ్చారు వాళ్ళు. నేను అంత క్రిమినేషన్కి అంతా ఏర్పాటు చేయించి పెట్టేసినాను నేను. ఆమె రావటం వస్తూనే మళ్ళా ఏడ్చేసి నా కాళ్ళకు నమస్కారం పెట్టి ఇంకా అదే అయిపోయింది, ఇది లాస్ట్ కదా ఆయనకి అని చెప్పేసి నేను చెప్పినాను, మీరే తలకొరువు పెట్టండి అని చెప్పి. ఆయన ఇన్నాళ్ళు దూరం ఉన్నారు, మీరు పెట్టండి అని చెప్తే సరే అమ్మా అనేది పెట్టారు. పెట్టింది. చాలా మంది అంటారు కదమ్మా, అంటే ఆడవాళ్ళు అసలు తలకొరువు పెట్టకూడదు, ఓన్లీ అబ్బాయిలే పెట్టారని. అసలు మీరు అలా ఎంతమందికి చేస్తుంటారు? నా విషయం దగ్గర కూడా అలాగే వచ్చింది. నన్ను అన్నారు అట్లా ఆడవాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే, అమ్మ కడుపు నుంచి ఆ గర్భంలో నుంచి వాళ్ళు ఎట్లా పుట్టారో మనం అట్లే పుట్టాం ఆడవాళ్ళం కదా. ఏంటి తేడా ఏమన్నంటే, ఇంటి పేరు మారుతుంది, ఈ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిపోతుంది అని. నేను పుట్టుక ముఖ్యం అంటా. నేను ఎక్కడ పుట్టాము ముఖ్యం. మనము ఇంటికి అత్తగారింటికి వెళ్తాం, అంత మాత్రాన అమ్మగారితో సంబంధం తెచ్చుకోలేదు కదా. అమ్మ గర్భం నుంచి మనం వచ్చిన వాళ్ళము, మరి మనకి ఎట్ట తెగుతుంది అది బంధము? మీ ఇంటికి సంబంధం లేదు అని అంటే ఎట్ట సంబంధం? వదిలేసుకుని వెళ్ళిపోలేదు కదా మనము. నాకు అసలు నమ్మబుద్ధి కాదు అది. ఇది ఎంతో ఎవరో ఈ పక్షపాతులు ఉంటారు కదా, మగ వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కడ ఇది చేస్తారని చెప్పి పెట్టిన నియమం అనుకుంటాను నేను, అంతే. అట్లా అనుకొని నేనే పెడతా వచ్చా. మీరు చేయనిస్తారా లేకుంటే మీరు వెళ్ళిపోయి ఇంకొకరు పిలుచుకుంటా అని చెప్తా. ఇక వాళ్ళు డబ్బుల కోసమే కదా చేస్తారు, ఇక వాళ్ళు ఇంకా మనకెందుకులే అని చేసేవాళ్ళు అనమాట. అట్లాగా మా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఇది ఎవరికి ఎవరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సరే మా ఇంట్లో కొంచెం వచ్చింది మాట. మా తమ్ముళ్ళు పెట్టలేదు, వాళ్ళు పెట్టినప్పుడు ఎవరు 20 ఏళ్ళు నేను చూసినా, నేను పెట్టిన అన్నం తిన్నారు, నేను చేసిన సేవ చేయించుకున్నారు, అమ్మకు అన్నీ నేను చేసినప్పుడు ఆమె చనిపోయినప్పుడు నేను ఎందుకు పెట్టకూడదు? నువ్వేమి చేయలే కదా, నా తమ్ముళ్ళు ఎవరు ఏం నోట్లో నీళ్ళు కూడా పోయలేదు కదా మీరు, మరి మీకెట్లా అర్హత ఉంటుంది? ఇదే అడిగాను నేను. వద్దు, మీరు చేయమంటే వదిలేసేయండి అని చెప్పినాను. పోతే ఇంక అక్కడ అమ్మకు స్నానం చేయించడానికి ఆయన బ్రాహ్మిన్స్ పిలిపిస్తాం కదా, ఆయన అడిగాడు, అదేంటమ్మా నువ్వు వస్తున్నావు ముందు కొడుకులు ఉండగా కొడుకులు పెట్టాలా అన్నాడు. ఒక్కటే మాట చెప్పిన, నువ్వు చేస్తావా లేచిపోతావా, రెండే మాటలు చెప్పండి, ఇవన్నీ మీరు అడగద్దు నన్ను అన్న. సరే మా చేస్తా అన్నాడు. ఇంకంతే, అమ్మ కూడా నేను చేసేసాను.
ఎందుకంటే మా నాన్న భయపడిపోయాడు. నా ఇక్కడ చచ్చిపోతే నా కూతురు దగ్గర నా కూతురే పెడుతుందని భయపడిపోయి అమ్మ చనిపోయిన 3వ రోజుకే మొత్తం అన్నీ తీసేసుకుని నా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు, పెద్ద తమ్ముడి దగ్గరికి. పోతే అక్కడ వాళ్ళు ఇంకా ఎట్లా ఉంటారు కొడుకులు, ఇప్పుడు చెప్పాగా ఇసిరేసారు లారీలోకని, ఇంతకీ తక్కువేం ఉండరుగా వీళ్ళు కూడా. సో నా దగ్గర ఉండేది అన్నీ తీసేసుకున్నారు. ఆయన రిటైర్డ్ పర్సన్ కదా, నెలకు 60,000-70,000 పెన్షన్ వచ్చేది, అంతా నా దగ్గర ఉండింది. అమ్మ బంగారు అది ఇది మొత్తం తీసేసుకున్నారు పెద్ద తమ్ముడు వాళ్ళు, తీసేసుకున్నారు. అది అది భగవంతుడు, నేను చెప్తే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను, ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి. అట్లని వాడు చనిపోవాలని నేను అనుకోను. కరెక్ట్గా అమ్మ చనిపోయిన 14వ రోజు చనిపోయాడు వాడు. ఇంకా నాకడే చిన్నోడు చనిపోయాడు హార్ట్ అటాక్తో. చనిపోతానే మా నాన్నని తీసుకుపోయి మా కోడలును మనవడు తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేశారు కట్టుబట్టలతో. నాన్నని అన్నీ తీసేసుకున్నారు. నీ వల్లే నా మొగుడు చనిపోయాడు, నీ భార్య చచ్చిపోయి 3 రోజులు కూడా కాలేదు, నువ్వు మా ఇంటికి వచ్చినావు, నా మొగుడు చచ్చిపోయాడు అంటది కోడలు మా నాన్నని. అలా అని జరిగిందనమాట. ఇక మళ్ళీ నేను పోయి మా నాన్న వాళ్ళతో కొట్లాడి చేసి మా నాన్న నేనే తెచ్చేసుకున్నాను. నాన్న తర్వాత 3 ఏళ్ళు ఉన్నారు, తర్వాత ఆయన చనిపోయినారు. ఏ కొడుకు రాలేదు, ఒక్కరు కూడా చూడడానికి, అమ్మనన్నా చూడడానికి వచ్చారు కానీ నాన్నని చూడడానికి ఒక కొడుకు కూడా రాలేదు. నేను భయపడిపోయినాను. అమ్మ చనిపోయిన బంధువులంతా వచ్చారు, చాలామంది ఉన్నారు, ఇప్పుడు నాన్న నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎట్లా అని అనిపించింది నాకు. కానీ మా ఆఫీస్ వాళ్ళు అందరికీ, నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసేటప్పటికి దాదాపు నా అమ్మ చనిపోయాడు అంటే మా బంధువులే ఉన్నారు ఎక్కువ, కొంతమంది స్నేహితులు వచ్చారు. 300-400 మంది పైగా వచ్చేసారు గబగ అంతా. మేడం వాళ్ళు నాన్న చనిపోయినారు అనేసి. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ వచ్చారు. అసలు అంతా నన్ను ఇట్లా కూర్చొని ఇట్లా కూర్చుండిపోయినాను. అంతా వాళ్ళే అంతా ఏర్పాటు చేసేసారు మొత్తం. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది కదా ప్రీమిక్స్ అనేది, అక్కడ అంతా చేసి అంతా రెడీ చేసి పెట్టిన తర్వాత నేను తీసుకెళ్ళి నాన్న కూడా చేసేసాను అనమాట. అలా వాళ్ళిద్దరు రుణం తీర్చుకున్నాను నేను. దాని తర్వాత ఇంకెంతమంది వాళ్ళు చెప్పడానికి లేదు, ఇంకా అలవాటు అయిపోయింది. అది ఏమవుతుందంటే రోజు చూసి 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 చనిపోతే ఫస్ట్లో ఒక విధమైన యాంగ్జైటింగ్, భయము, బాధ, 2-3 రోజులకు కోలుకోలేకపోయేదాన్ని వాళ్ళకు పెట్టిన తర్వాత వాళ్ళు చనిపోతే. అలా ఉండిన దాన్ని ఇంకా యాత్రికంగా అయిపోయింది అనమాట. ఎవరైనా చనిపోయినా సరే ఏం చేయాలి కార్యక్రమం కావడం, ఇంకా తీసుకెళ్ళిపోవడం. 11 days కూడా మీరే చేస్తారా? లేదమ్మా, నేను ఏం చేశానంటే 2 సార్లు వీళ్ళందరికీ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని నేను మామూలుగా కాశీకి వెళ్ళి అక్కడ ఒకటేసారి అందరికీ చేయించేదాన్ని, గయ్యలో పిండం పెట్టేసేదాన్ని అనమాట. అట్లా 2 సార్లు చేశాను నేను. ఇంక ఇప్పుడు మిగతా వాళ్ళకు ఇప్పుడు ఇంకా ఎవరికి చేయలేదు. ఇంకా మళ్ళీ తర్వాత నేను పోలేకపోయినాను. ఇంకా అది అట్లనే ఇంకా ఏదో 11వ రోజు ఊరికే అక్కడ వెళ్ళి చేసేసేదాన్ని అంతే, నీళ్ళు వదిలేసి వచ్చేసేదాన్ని. ఇక అది కూడా మానేసా. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? ఆడవాళ్ళని వయసు అడగకూడదు, అంతే అడగకూడదు. అంటే ఇప్పుడు ఓపిక ఉన్న రోజులు ఎలా కనపడుతున్నాను? ఏమో ఒక 60+ అనుకోవచ్చు. కరెక్ట్గా చెప్పాను. ఓకే, 60+ అంటే మీకు కూడా ఓపిక తగ్గుతుంది కాబట్టి కంపల్సరీ సపోర్ట్. హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వచ్చేసినాయి. పైగా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ గురించి కూడా బాగా చాలా అంటే చాలా ట్రబుల్స్ పడ్డాను నేను కన్స్ట్రక్షన్ గురించి. దానివల్ల అంతే దూరం కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడము ఇదన్నీ తట్టుకోలేక, సో అక్కడే ఉండి రోజు కార్లో వెళ్ళి రావడం అంటే కూడా ఫైనాన్షియల్గా కష్టమైంది. అన్నిటికీ శరీరం కూడా ఓడ్చుకోలేకపోయింది వెళ్ళడము అక్కడ అంతా. అంటే ఇప్పుడున్న ఈ మన సమాజంలో అంటే డబ్బులు ఎక్కడ వస్తాయో, ఎలా సంపాదించుకుందాం, ఎక్కడ దాసేసుకుందాం అనే వాళ్ళే ఉన్నారు. కానీ ఉన్న ఆస్తులు, ఉన్న బంగారాలు తాకట్టు పెట్టి ఇంత చేయడం. మీరు దేవుని బాగా నమ్ముతారా? చాలా నమ్ముతారు. కానీ చాలా నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కానీ దేవుడు మీ పక్కన ఎక్కడో పక్షపాతం చూపించాడు అని అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు నాకు. ఒకటి అనుకుంటా, అయితే ఏదో నా వల్ల జరగాలనుంది ప్రపంచంలో కాబట్టి ఆయన నాకు ఇవన్నీ దూరం చేస్తున్నాడు అనుకున్నా. నాకు నిజంగా ఏ బంధము ఉండదు నాతోటి, కేవలం నా కొడుకు తప్ప నాకు ఎవ్వరు లేరు. ఇప్పుడు అందరూ ఉన్నారు, లేరంటే లేరని కాదు, బంధువులంతా ఉన్నారు, స్నేహితులు అందరు ఉన్నారు. కానీ ఎంతవరకు ఉంటాను అంతవరకే ఉంటాను, ఉండడం నేర్చుకున్నాను ఎవరితో కూడా ఇప్పుడు నేను. సో నా నుంచి ఏదో కావాలనుకున్నారు ఆయన, నన్ను అందుకే ఇట్లా చేస్తున్నారు. ఎవరి మీద నాకు అటాచ్మెంట్ లేకుండా చేస్తున్నారు. నిజంగా ఎవరైనా అటాచ్మెంట్ పెట్టుకోవాలని వచ్చినా నా దగ్గరికి ఏదో ఒకటి విడిపోతారు. చచ్చిపోవడం కాదు, ఏదో ఒకటి జరిగి దూరంకి వెళ్ళిపోతారనమాట. ఇంకా నాకు వాళ్ళకు ఇంకా ఏమంటే ఇది ఉండదు. ఇంకా ఎవరైనా మా పిన్ని వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు, ఎవరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పిన్ని వాళ్ళ
నా తమ్ముళ్ళతో కూడా నాకు ఏ సంబంధం లేదు, నా సొంతం తమ్ముళ్ళతో కూడా ఎవరితో పెట్టుకోండి బంధం అసలు. మాట్లాడతా, ఫోన్ చేస్తే మాత్రం మంచిగా మాట్లాడతా, బాగున్నారా అని మాట్లాడతా, కానీ అటాచ్మెంట్ తగ్గించేసుకున్న ఎవరితో కూడా. ఒక్క నా కొడుకే ఉన్నాడు అంతే. నా కొడుకు అంటే ఆయనను ఇక నేను తప్ప వాడికి కూడా ఎవరు లేరు. వాళ్ళ నాన్న కూడా ఏం దగ్గర తీయడు, చూడడు, ఏం లేదు అసలు. కనీసం కొడుకున్నాడు నాకు అని లేదు. వాడి తండ్రి ప్రేమకు పాప వాళ్ళ అబ్బాయే కదా కొడుకు అంటే? నా కొడుకు, నాకు పాప తర్వాత కొడుకున్నాడు బాబు, విశ్రోజ్ చౌదరి బాబు పేరు. బాబు ఇప్పుడు MBA సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. ఆయనే నాతో ఉంటాడు ఎక్కువ. నా ఎన్ని చూశాడు, అన్ని చావులు చూశాడు. ప్రతి చావుతో నేను ఇక పోరాడుతున్నా దగ్గర వాళ్ళతో కూడా. అంత చిన్న పిల్లల నుంచి వాడు నాతోనే ఉండేవాడు. వాడికి అలవాటు అయిపోయింది ఇప్పుడు చనిపోయిన వాళ్ళని చూడటము, అవి ఇవి అన్నీ నేనేలాగా అన్నీ. నాకు చాలా ఆరోగ్యం బాగాలేకపోతే నన్ను నువ్వు పడుకోమా నేను చేయిస్తాలే అనేసి వాడు నన్ను పడుకోబెట్టి ఆడ శవాన్ని ప్యాక్ చేయించడము. ఎప్పుడు అంత 10 years బాబు కూడా ఆయాలను పిలుచుకోవడము, దగ్గర పడుకుంటాడు. వాడికి అది చావు ఏంటి భయం అనేది తెలియలేదు వాడికి అప్పుడు ఆ వయసులో కూడా. అదే అలవాటైపోయింది ఇప్పటికి కూడా. నాకు రీసెంట్గా నేను ఇక్కడ మెహదీపట్నం అప్పుడు ఒక ఆమెను వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారనమాట. 150 kilos ఉండేది ఆవిడ, చాలా లావు. అసలు ఆవిడ మెంటల్ పేషెంట్ అనమాట, అస్సలు బాగుండేది కాదు ఆవిడకి. అట్లాంటి ఆవిడ చక్కగా లేచి కూర్చొని అన్ని మనతో మాదిరిగా మామూలుగా మాట్లాడడము, పాటలు పాడడము అలా మొదలుపెట్టేసింది ఆవిడ. అట్లా 3 years చాలా బాగుండింది. మా పైనుంచి కిందికి దిగి వచ్చేది, పైనుంచి నేను వచ్చేది దాన్ని కింద పడతావు అని అంటే కూడా వినేది కాదు. నువ్వు కింద కూర్చుని నేను పైన ఎందుకుంటా అంటున్నాను. అలాగా వచ్చి కింద కూర్చుని ఉండేది ఆవిడ. లాస్ట్లో ఆవిడ కూడా ఇంకా ఎవరికైనా తప్పదు కదా పోయే రోజు, అలా ఆమె కూడా చనిపోయినారు. కానీ అప్పుడు నాకు చాలా హెల్త్ బాగాలేకుండా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు ఎవరిని పిలిచినా రాలేదు వాళ్ళు. సరే వాళ్ళు ఇక్కడ ఊర్లో ఎవరో ఉన్నారు, మేమే పెడతామంటే లేదు మేము చూసుకుంటామంటారు, కానీ రావడం లేదు. రాత్రి 1 గంట అయింది. మా బాబు ఒక్కడే పోయి ఆ చుట్టుపక్కల ఉండే డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ లేపుకొని వచ్చి 6-7 మందిని, ఎందుకంటే దింపాలంటే కష్టం, అంబులెన్స్ మాట్లాడి ఆ డెడ్ బాడీని మోసుకొని వచ్చి ఆ అంబులెన్స్లో పెట్టి వాళ్ళతో ఫోన్లో మాట్లాడిపించి వాళ్ళ దగ్గరికి పంపించాడు ఒక్కడే. బా, పాపకి పిల్లలు ఉన్నారా అమ్మ? ఒక పాపకి 2 అమ్మాయిలు ఉన్నారు. మీ దగ్గరకు వస్తున్నారు? రారు, అస్సలు రారు. మదరే రాకుండా వాళ్ళ మదర్నే రానిలేదు వాళ్ళ ఈయన మా అల్లుడు. ఇక వాళ్ళని ఎందుకు రానిస్తాడు అమ్మాయిల్ని? అంటే వాళ్ళైనా బాగా చూసుకుంటారా కనీసం? ఎవరిని? ఆ పిల్లలైనా బాగా చూసుకుంటాడు అతను? నాకు అది కూడా తెలియదు. ఏం తెలియదు నాకు అసలు. ఎట్లా ఉంటారు ఏమో ఎట్లా కూడా నాకు తెలియదు అసలు. ఆ పిల్లలు కూడా నేను ఫోన్ చేస్తే కూడా మాట్లాడడం మానేస్తారు. వాళ్ళకు అన్నీ తెలుసు. వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయింది, ఎట్లా చనిపోయింది, వాళ్ళమ్మ ఎట్లా ఉండింది ఆ ఇంట్లో, వాళ్ళ నాన్న ఎట్లా ఉన్నాడు, ప్రతిదీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు కూడా. పెద్ద పాప ఫారెన్లో ఉండింది, చదువుకుంటా ఉండింది. అక్కడి నుంచి ఫోన్ చేసి ఏడ్చేసేది నాతో మాట్లాడుతూ. నన్ను కూడా అమ్మ అంటది, ఆమె కూడా అమ్మ అంటది నన్ను. అట్లాంటి పిల్లలు నాకు నిజంగానే అనిపిస్తుంది. నాకు ఎందుకు అంత, ఇప్పుడు నాకు ఉండేది ఒక పాప, నాకు కూడా ఉంటది కదా ప్రేమ వాళ్ళ మీద. ఇప్పుడు అతనికి ఆ పిల్లల మీద కన్నాడని నీకెట్లా ప్రేమ ఉందో, నేను కన్న పిల్లల మీద నాకు ప్రేమ ఉండదా? ఉంటది. మరి అది మర్చిపోయినాడు అతను. దూరం చేశాడు నా బిడ్డను, నాకు దూరం చేశాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని కూడా దూరం చేశాడు. నేను ఏడుస్తున్నా, నా కొడుకు ఒకటే మాట చెప్పాడు, నీ బిడ్డనే నీకు లేనప్పుడు వాళ్ళ బిడ్డల మీద ఎందుకు ఏడుస్తావు నువ్వు? ఎందుకు అటాచ్మెంట్ పెట్టుకుంటావు? వాళ్ళు రారని నీకు తెలుసు, ఏడుస్తే వస్తారా? ఎందుకు మా ఏడుస్తావు? ఇంతమంది ఉన్నారు నీకు, వీళ్ళందరూ నీ కోసం, నువ్వు అసలు వాళ్ళ గురించి మాట్లాడద్దు మా ఇంట్లో అనేవాడు. అట్లనే అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అసలు గుర్తు కూడా రాదు మీరు ఇట్లా అడిగితేనే తప్ప. అవునా? పోనీలే, మీరు సంతోషంగా హ్యాపీగా ఉండడమే మాకు కూడా. చెప్పాను కదా, అటాచ్మెంట్లో అసలు ఏది పెట్టుకోదలుచుకోలేదు ఇంకా నేను. ఇంకా ఇప్పుడు నాకు 75-80% నేను నడుచుకుంటా వచ్చాను నా జీవితంలో. ఇంకా మిగిలింది 20% నేను నడవాలి అంతే. ఆ 20 అడుగులు నేను నడవడానికి ఇవన్నీ నాకు ఎందుకు అవరోధాలు కాకూడదు కదా. ఇంతవరకు సక్సెస్ ఉంది, నేను నిజంగానే సక్సెస్ అయ్యా నేనే చెప్పుకుంటా, ఎవరైనా అనడం కాదు, నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన మన మనసే మనకు సాక్షి, ఎవరు అక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు మనకి. నేను ఏం చేయాలనుకున్నానో, ఎలా ఉండాలనుకుంటానో, ఎవరికైనా ఏం చేయాలనుకున్నా అది చేసి తీరుతాను నేను దానికి ఎన్నిక్కిపోను. మళ్ళీ అలా చేసుకుంటూ వచ్చాను కాబట్టి నేను ఇంత దూరం నడవగలిగినా. నేను అంటే
మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి అంటే అమ్మాయిలే కదా వీళ్ళు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు అనే వాళ్ళకి అంటే సింగిల్గా మీరు ఎవరిని వాళ్ళు చూసుకోవడమే చాలా కష్టమని బాధపడిపోయి భయపడిపోయే రోజుల్లో ఇంతమందిని మీరు వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళని చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అనుకోవాలి. నేను అందుకే చెప్పాను ఇది చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ అని. పట్టుదలను ఉండాలి, సంకల్పం గొప్పగా ఉండాలి మనది, అంతే. ఇప్పుడు మనం ఎవరి కోసమో చేస్తున్నాము, జనాలు చూడ్డానికి చేస్తున్నామా, డబ్బు కోసం చేస్తున్నామా, దేనికోసం కాదు. నా ఆత్మ నాకు సంతృప్తిని ఇవ్వాలి నేను ఒక పని చేసినప్పుడు. అది లేనప్పుడు మన మనసు మన క్వశ్చన్ చేస్తుంది, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మనకు రాకూడదు అనుకుంటా నేను. సంతృప్తిగా నేను ఏం చేయాలి అది చేస్తా. నేను దేనికి భయపడను, ఎవరికి భయపడను, చెడుకు భయపడతా, అది చేయకూడదు అని చెప్పి అంతే. నేను అలా ఉన్నానని నా మనస్తత్వం తెలుసు కాబట్టి స్వామివారు నన్ను అంతగా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాను. ఇప్పుడు ఓపెనింగ్ కూడా అందరూ వస్తారమ్మా? ఇది నేను వెళ్ళి స్వామివారితో మాట్లాడి డేట్ తీసుకోవాలి. నేను తీసుకున్న తర్వాత సో గవర్నర్ గారిని కూడా పిలుద్దాము అని అనుకున్నాము. నేను ఒకప్పుడు రెడ్ క్రాస్లో కూడా చాలా చేశాను, నేను మెంబర్ నేను. సో వాళ్ళ సపోర్ట్తో ఇప్పుడు గవర్నర్కి వెళ్ళి మాట్లాడి ఇక్కడికి ఆహ్వానిద్దాం అనుకున్నాము. ఇంకా దాంతో పాటు ఇంకా మా డిపార్ట్మెంట్ వాళ్ళు, నేను ఇప్పుడు ఈ వర్క్స్ అన్ని చేస్తున్నప్పుడు ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడే నన్ను స్టేట్ కౌన్సిల్ మెంబర్గా పెట్టారనమాట. సో అది ఒక 4 years 5 years అట్లా ఉంటుంది పోస్టు. నేను ఇప్పటి వరకు నేనైతే కంటిన్యూగా 10 ఏళ్ళు అయిపోయింది ఉంటున్నాను. అట్లానే నేను ఏదో పోస్ట్ తీసుకొని ఊరికి కూర్చోలే. మిగతా వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళు, కానీ నేను మాత్రం చాలా చేశాను అనమాట. ఎందుకంటే నేను డబ్బు తీసుకోలేదు గవర్నమెంట్ దగ్గర కూడా ఎప్పుడు కూడా. నా కారు నేను వెళ్ళటం, నేను ఆ పని ఎక్కడ కస్టమర్ చేసుకుంటా వచ్చాను. నేను ఒక విలేజ్ కూడా అడాప్ట్ చేసుకున్నాను. నేను విలేజ్ నేను షీ టీంలో చేశా. అసలు నేను ఇది పని చేయలేదు, ఇది చేయకూడదు అనేది నాకు ఉండేది కాదు. అసలు నైట్ షెల్టర్స్ అని చెప్పేసి GHMC వాళ్ళు పెట్టినారనమాట. అది ఓన్లీ NGOs చేయాలని చెప్పి. అది ఆ NGOs వేరే ఉండేవాళ్ళు అనమాట, ఎడ్యుకేషన్ మీద చేసేవాళ్ళు వీళ్ళంతా ఉండేవాళ్ళు. కానీ ఓన్లీ కిన్నెర మాత్రమే ఆ NGOsతో కూడా కలిసి ఆ నైట్ షెల్టర్స్లో కూడా నేను చేశాను. నేను అంటే రాత్రిపూట ఇప్పుడు చిన్న వర్క్ చేసేవాళ్ళు ఏదో 1000 రూపాయలు 2000 సంపాదించుకునే వాళ్ళు, ఇల్లు ఉండదు కదా, నైట్ టైం ఫుట్పాత్ మీద పడుకునేవాళ్ళు వాళ్ళంతా. అట్లాంటి వాళ్ళకి అట్లా పడుకుంటే వాళ్ళ లేడీస్ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ మీద అత్యాచారాలు కూడా జరిగేవి రోడ్ల మీద. ఇట్లాంటివన్నీ చూసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్ అనమాట అది. గవర్నమెంట్ GHMCకి చేయించాలి. వాళ్ళకు కూడా ఒక ఎక్కడ షెల్టర్ వాళ్ళకు పెట్టి వాళ్ళ భోజనం కూడా వాళ్ళు వండుకొని తినే విధంగా ఏర్పాటు చేయమని వాళ్ళు చెప్తే GHMC వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు కూడా ఎంప్లాయీసే. NGOస్ని ఎన్నుకున్నారు. ఆ NGOస్లో నేను ఒక దాన్ని. నేను నైట్ షెల్టర్స్ చేశాను. నేను రాత్రిపూట తిరిగే 12-1 గంటకు రోడ్డు మీదకి వెళ్ళిపోవాల్సి వచ్చేదన్నమాట. సో వాళ్ళకు ఒక ఇల్లు అనేది చూసి అక్కడ వాళ్ళందరినీ అక్కడ పెట్టి, వాళ్ళు చాలాసార్లు కమిషనర్ గారు, GHMC కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారు ఉండేవారు. వారు నాకు బాగా పరిచయం. ఆయన హైదరాబాద్ డిస్టిక్లో కలెక్టర్గా ఉండేవారు అనమాట. ఆయన ఎందుకో బాగా మమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మా బాబును మమ్మల్ని. మన ఇంటికి వాళ్ళ భార్య వాళ్ళంతా రావడం, మన ఓం వాళ్ళందరికీ బట్టలు పెట్టడం ఆయన చాలా చేశారు. సో అట్లా అందరూ అధికారులందరూ కూడా, నా IAS IPS కూడా చాలా నన్ను బాగా సపోర్ట్ చేశారు, బాగా చూస్తారు. ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోరు. నేను వెళ్తే ముందు నన్నే లోపలికి రామ్మ అనే వాళ్ళు అంటారనమాట. అంతవరకు మా వాళ్ళందరూ అంటారు నన్ను, మెంబర్స్ కూడా, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు నీకు, డిపార్ట్మెంట్లో తెలుసు, మినిస్టర్స్ తెలుసు, నువ్వు ఎందుకు వాళ్ళని అడగవు సపోర్టు, ఇంత బాధపడతావు కానీ వాళ్ళని ఏమైనా చేయగలుగుతారు కదా, వాళ్ళని అడుగు అంటారు. ఒక్కటి చెప్తా, నేను అడగను కాబట్టి నేను అక్కడికి పోతే రామ్మా అంటున్నారు లోపలికి. అదే 4 సార్లు అడిగాను అనుకో, ఈమె ఏదో అడగడానికే వస్తుంది, ముందు లేనని చెప్పండి అంటారు ఎవరైనా కూడా. అసలు అవసరం లేదు. మనకు వాళ్ళకి సంతృప్తిగా మంచిగా బట్టలు, వాళ్ళకి కావాల్సిన తిండి, దాంతోపాటు ముఖ్యంగా మనం వాళ్ళకు ఒక సెక్యూరిటీ అంటే వాళ్ళకి కావాల్సిన ప్రేమ. సెక్యూరిటీ అంటే ఏదో 4 గోడల మధ్య పెట్టి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పడం కాదు నా ఉద్దేశం. మనసుకు సెక్యూరిటీ ఇవ్వాలి. అంటే అమ్మ ఉంది, మాకే భయం లేదు. ఒక ఒక్క ఉప్పెన వస్తుంటే కూడా అమ్మ ఉంది మాకేం కాదు, అదే ధైర్యం వాళ్ళలో రావాలి. అదొక్కటే నేను అంటాను. రీసెంట్ కూడా ఒక ఆవిడ వచ్చారు, పాపం ఆవిడ పిల్లలతో ఉండలేకపోతున్నాను అని అక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నప్పుడు వచ్చారు, మళ్ళీ అక్కడికి వచ్చారు. నేను అన్నా, నమ్మ ఇంత దూరం ఎందుకు, చాలా హోమ్స్ ఉన్నాయి, మంచిగా
40,000 50,000 కట్టినా కూడా మంచి పాష్గా ఉండే హోమ్స్ కూడా ఉన్నాయి. నా దగ్గరికి ఎందుకు ఎత్తుక్కుంటూ వస్తున్నారు అంటే నిజమే, 40,000 50,000 పెడితే చాలా బాగా వస్తారు, ఏసీ కూడా ఉంటుంది దాంట్లో, కానీ నువ్వు ఉండవు, నీ ప్రేమ ఉండదు అక్కడ అనింది. అది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది కావాలి మనిషికి, మనకు అలా మన కోసం వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు కావాలి. కానీ తప్పకుండా వస్తారు. అంటే మీరు ఎప్పుడు నోరు తెరిచి అడగరు కాబట్టి కంపల్సరీ మా ఛానల్ తరపు నుంచి కూడా మాకు వీలైంది డెఫినెట్గా మేము హెల్ప్ అయితే చేస్తాము అని చెప్పి నేను ఈ షో నుంచి చెప్తున్నాను. అలానే మీరు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే చెప్పొచ్చు ఆడియన్స్కి. నేను ఇప్పుడు చెప్పని 80 ఇదే దాటుకుంటా వచ్చాను, ఒక 20% నేను చేరుకోవాలి నా గమ్యాన్ని అని. ఇంతవరకు చేశాను కానీ కొద్దిగా అలసిపోయాను నేను ఇప్పుడు. అంటే ఫైనాన్షియల్గా కూడా అలసిపోయాను నేను. నా దగ్గర ఉండేదంతా కూడా నేను పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు ఏంటంటే అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే చాలా అవసరం అవుతుంది. ఈరోజు నేనే దాన్ని అంతా నడుపుతానని కూడా లేదు. రేపు దాన్ని ఎవరు ఉంటారో తెలియదు. నా కొడుకు చేస్తాడా, ఇంకెవరు చేస్తారా అనేది కూడా నాకు ఏమి అలా ఆలోచన కూడా లేదు. మా బాబు చేస్తే వెళ్ళండి గుడ్డు, లేదనంటే అది ఎప్పటికీ జరుగుతూ ఉండాలి. దానికి ముఖ్యంగా నేను ఏమనుకున్నానంటే ఈ ఆదర్శంతో వేరే స్వార్థం లేకుండా దీన్ని ఎప్పటికీ చేయగలిగే పిల్లలు యువకుల్లో మంచి ఇది రావాలి, అది నా ఆశ. కానీ కనపడడం లేదు నాకు ఎక్కడ అట్లాంటోళ్ళు. అంటారు మేము వస్తాము నేను చేస్తాము అంటారు, కానీ ఎవరు అక్కడికి వచ్చేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతారు, లేదంటే ఇంకొక ఆలోచనతో వస్తున్నారు. అది నాకు ఒక బాధగా తయారైంది. అలాంటి వాళ్ళు ఎవరన్నా నేను అనుకుంటే ఒకసారి ఎవ్వరు లేని వాళ్ళు ఇప్పుడు ఎట్లా చనిపోతున్నారు, అమ్మ నాన్న లేరు అని అంటారు. నేను చాలా ప్రయత్నం చేసినాను. నేను అలాంటి పిల్లల్ని తెచ్చుకొని చదివిస్తూ వాళ్ళను ఇలాంటి వాళ్ళకు చేస్తూ వాళ్ళు నిలబెట్టాలి, దీనికి ఒక స్తంభాలలాగా నిలబెట్టాలి, వీళ్ళను పునాదులు వేసి స్తంభాలలాగా నిలబెట్టాలి వెళ్ళినని నాకు ఉంది. కానీ నాకు చాలామంది ఇట్లా మీ టీవీల ద్వారా తల్లిదండ్రులు చనిపోయినారు, ఈ పిల్లలకి మీరు ఏమైనా సహాయం చేస్తారా అని చాలామంది అడిగితే వెంటనే ఆ ఫోన్ నెంబర్కి నేను ఫోన్ చేస్తే నాకు నిరాశ ఎదురవుతుంది. వాళ్ళ బంధువులు ఎవరైనా మేము పిల్లల్ని తీసుకెళ్ళాము, మా హాస్టల్స్లో పెట్టాము, మీరు ఫైనాన్షియల్గా ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప ఇంకా నువ్వు ఫైనాన్షియల్గా ఎవరినో అడిగి నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు, నువ్వు చేస్తామన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఆ పిల్లల్ని మీరు? ఇలాంటి మాలాంటి సంస్థలు మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చదివిస్తారు చక్కగా, వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తయిపోయినా ఇలాంటి సంస్థలకు నిలబడ్డారంటే ఎంత బాగుంటుంది. అలా నాకు కావాలనిపిస్తుంది. కానీ నాకు అది నేను పోయే లోపల నాకు దొరుకుతారో లేదో నిజం. అంటే ఎవరన్నా డబ్బు కావాలి మా సంస్థకి ఇవ్వండి అని అడుగుతారు. నేను అడిగేది ఏంటంటే డబ్బు సరే ఎవరో ఒకరు ముందుకు వస్తారు భగవంతుడి దయ వల్ల, నాకు ఇట్లాంటి పిల్లలు కావాలి, ఎవరిస్తారు అని అనుకుంటాను నేను. అండ్ ఎవరైనా చాలా మంది రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం, అమ్మ నాన్న లేని పిల్లలు రోడ్డు పక్కన చిన్న టెంట్లు వేసుకుని చదువుకుంటూ అలా ఉంటున్నారు కదా. అటువంటి వాళ్ళని నిజంగా చంద్రిక గారి దగ్గర పెడితే చాలా చక్కగా చూసుకుంటారు. కావాలంటే డౌట్స్ ఉంటే కూడా అక్కడ హోమ్కి వెళ్ళి అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి, అంటే ఏ స్వార్థము ఏ ప్రాఫిట్ లేకుండా ఆవిడ చేస్తున్నారు. ఎన్నో ఇయర్స్ నుంచి కూడా నేను ఆవిడని చూస్తున్నాను. ఆర్ఫనేజ్ అనగానే ఫస్ట్ కమర్షియల్ అని అందరూ అనుకుంటారు, బట్ ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది మాత్రం 100కి 100% కరెక్ట్. సో ఫైనాన్షియల్గా ఆవిడ చాలా లోగా ఉన్నారు కాబట్టి ఎంతోమందికి సాయం చేస్తున్నారు కాబట్టి మీకు జెన్యూన్ అని అనిపిస్తే మాత్రం కింద ఆవిడ అకౌంట్ డీటెయిల్స్ ఆవిడ నంబర్స్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. మీలో ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఆ నెంబర్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా విజిట్ అయ్యి కలిసి మాట్లాడతా అంటే కూడా కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. నా తరఫు నుంచి ఈ ప్రమోషన్ అయితే చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అమ్మ. మీరు ఇలానే మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలి. అండ్ ఆ దేవుడి సపోర్ట్ ఇలానే మీకు లేదు అనే లోపే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇస్తూ మిమ్మల్ని ఇలానే ఇంకా ముందుకు నడిపించాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్. అండ్ మీకు ఏం బాధ ఉన్నా కష్టం ఉన్నా జనాల్లోకి వచ్చి ఫస్ట్ చెప్పండి, మీలో మీరు కృంగిపోకండి. ఇలానే మంచిగా హెల్దీగా ఉంటూ ఇంకా చాలా మందిని చక్కగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.